బ్యాక్ టు మై ఛానల్ జాన్ వాట్స్. మీలో అందరికీ హనుమంతుడు ఎల్లప్పుడూ జై శ్రీరామ్ అని ఎందుకు చెప్పిస్తాడో మీకు తెలుసా? తెలియాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఈ వీడియోలో శ్రీరాముల వారిది అలాగే హనుమంతుడి డ్రాయింగ్ వేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేయండి. అందరూ లంకను చేరడానికి ఒక వంతెన నిర్మిద్దాం అనుకుంటారు. సముద్రుడు చెప్పినట్లుగా రాళ్లతో వంతెన నిర్మిద్దామని రాముడు అనుకుంటాడు. అప్పుడు కొన్ని రాళ్ళని సముద్రంలో వేయగానే అవి మునిగిపోతూ ఉంటాయి. అయితే వంతెన నిర్మించడం ఎలా అని రాముడు అనుకోగా అప్పుడే అక్కడి నుండి ఎవరో సముద్రంలోకి రాయిని విసిరినట్లు శబ్దం వస్తుంది. జాంబవంతుడు ఎవరు ఈ రాయిని వేసింది? ఈ రాయిని మునిగిపోతుందని తెలిసి కూడా వేశారు. ఇప్పుడు చూడండి ఈ రాయి ఎలా మునిగిపోతుందో అని అనడంతో ఒక్కసారి ఆ రాయి మునిగినట్లే మునిగి పైకి తేలుతుంది. అరే, ఇదేంటి వింతగా ఉంది, మేము ఈ రాయి వేయగానే మునిగిపోతుంది, కానీ ఇప్పుడు ఈ రాయి ఏమో మునగలేదు అని అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతారు. దగ్గరికి వెళ్ళి చూడగా ఆ రాయి పైన జై శ్రీరామ్ అని రాసి ఉంటుంది. అది చూస్తూ ఆశ్చర్యపోయారు అందరూ. అంతలోనే ఒక్క నవ్వు నవ్వుతూ కూర్చున్న హనుమంతుని ఒక్కసారి అందరూ వెనక్కి తిరిగి చూశారు. అన్ని రాళ్ల మీద జై శ్రీరామ్ అని రాస్తూ ఉంటాడు. రాముడు ఆశ్చర్యపోతాడు. ఇది ఎలా సాధ్యం హనుమా నీకు అని జాంబవంతుడు అనగా, ఈ లోకంలో నా ప్రభు రామనామం కన్నా ఇంకేది గొప్పది కాదు. నేను రామనామాన్ని ఈ రాళ్ల మీద రాసి సముద్రంలోకి వేస్తే ఆ సముద్రుడు కూడా రాళ్ళని మింగేయలేడు. ఇప్పుడు హనుమంతుడి మాటలు విని వానరులందరూ మోకాళ్ళ మీద పడి జై శ్రీరామ్ అని గట్టిగా అరుస్తారు. అప్పుడు శ్రీరాముడి కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు వస్తాయి. ఇదండి కదా. మీకు మీ జీవితంలో ఎన్ని కష్టాలున్నా రామనామాన్ని పలకండి. ఈ వీడియో మీకు నచ్చితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.